స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో దేశభక్తి గీతాలాపనతో సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను నిర్వహించారు. అలాగే నేషనల్ లీడర్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కూడా చేపట్టారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన దేశభక్తి గీతాలు, అలాగే నేషనల్ లీడర్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. దేశభక్తి గీతాల కార్యక్రమంలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే నేషనల్ లీడర్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో కూడా విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో మేధో వికాసం అలాగే సృజనాత్మకత పెంపొందుతుందని అన్నారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులను కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శారద, కల్చరల్ కమిటీ కన్వీనర్ డాక్టర్ జి విజయలక్ష్మి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. First and foremost, I would like to tell that India is known for its arts and culture, but due to technology advancements, we have given more importance for Western culture. JMJ College gives more importance not only for culture, not only for curriculum, but also for co-curricular activities. And most of you, those who studied intermediate, those who studied degree, understood this. Do we give importance not only for curriculum or co-curricular activities also? Co-curricular activities also we give importance. So, as the cultural committee has taken initiation to conduct the competition on patriotic songs, I wish that most of you participate in this event, and not everyone get first prize, but participation is more important. So I wish all the best for all the participants on this occasion. ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి అనేక ఘట్టాలను, విజయాలను ఒక కథగా రూపాంతరం చేసి ఈ కల్చరల్ ఈవెంట్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనం గతంలో జరిగినటువంటి హిస్టారికల్ ఈవెంట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడైతే మనం సినిమాల్లో చూస్తున్నాం ఎక్కువగా. ప్రాచీన కాలంలో సినిమాలు అనేటివి చాలా తక్కువగా ఉండేవి. వాటిని ఈ కల్చరల్ ఈవెంట్స్ ద్వారా తెలియజేసేటటువంటి వారు. దానివల్ల ఏమవుతుంది అని అంటే గతంలో ఏం జరిగింది, నెక్స్ట్ మన ఫ్యూచర్ని ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి అనేటటువంటిది నేర్చుకునేదానికి డిఫరెంట్ స్కిల్స్ని మనం నేర్చుకోవచ్చు. ఇంకొక ఆస్పెక్ట్లో ఈ కల్చరల్ ఈవెంట్స్ ఎందుకు అని అంటే మేధో వికాసం చెందితే ఆటోమేటిక్గా మనం చాలా యాక్టివ్గా ఉంటాం. మనం చేయాలనుకున్నటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ని చాలా ఈజీగా స్కిల్గా చేయడానికి వీలు కలుగుతుంది. అందుకే ఈ ప్రోగ్రామ్ని మీకు పరిచయం చేసి మీలో ఉన్నటువంటి స్కిల్ని బయటకు తీసేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టైమింగ్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది.